ఈ ఉగాది సందర్భంగా నటుడు పవన్ కళ్యాణ్ తలపెట్టిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ పై తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతటా దృష్టిని గట్టిగా నిలిపింది. ఈ చిత్రం గణనీయమైన అంచనాలను కలిగి ఉంది. ఇది పండుగ విడుదలగా మాత్రమే కాకుండా సూపర్ స్టార్ యొక్క ఇటీవలి బాక్సాఫీస్ పథంలో సంభావ్య మలుపుగా కూడా ఉంది. అతని మునుపటి విహారయాత్ర హరిహర వీర మల్లు యొక్క అత్యల్ప ఆదరణ తర్వాత ఈ విడుదల చాలా అవసరమైన వాణిజ్య పునరుజ్జీవనానికి అవకాశంగా విస్తృతంగా చూడబడింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అఖండమైన అసమానతలను ఎదుర్కొంటూ శక్తివంతమైన ప్రత్యర్థులను ఎదుర్కొనే దృఢమైన పోలీసాఫీసర్ భగత్ సింగ్ ప్రయాణాన్ని తెలియజేస్తుంది. శ్రీలీల మరియు రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం 2012లో పవన్ కళ్యాణ్తో కలిసి హరీష్ శంకర్తో కలిసి 2012లో విడుదలైన కమర్షియల్ సినిమా గబ్బర్ మీ. దాని సమయం ఇది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క రెండవ చిత్రం. వాస్తవానికి మార్చి 26, 2026న విడుదల చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా యష్ యొక్క టాక్సిక్ విడుదలను వాయిదా వేసిన తర్వాత ఉగాది సంబరాలకు అనుగుణంగా సినిమా విడుదల తేదీని మార్చి 19కి మార్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పక్కా మాస్ అంశాలతో అభిమానులను అలరించేలా తీర్చిదిద్దారు. విడుదలైన మొదటి అభిమానుల నుండి పాజిటివ్ బజ్ రావడంతో థియేటర్ల వద్ద సందడి చిత్రం. ఈ చిత్ర మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా నైజాం రీజియన్లో మొదటి రోజు సుమారు 6.5 కోట్ల రూపాయలు షేర్ను రాబట్టి సత్తా చాటింది. అదే సమయంలో బాలీవుడ్ భారీ చిత్రం ధురంధర్ ది రివెంజ్ నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ పవన్ కళ్యాణ్ తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల మరియు రాశి ఖన్నా కథానాయికలుగా నటించారు. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రపంచవ్యాప్త వసూళ్ల వివరాలను తెలియజేస్తుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా ఏ మేరకు నిలదొక్కుంటుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.